హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా మన తెలంగాణ పేపర్లో వార్తను చూద్దాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి కూతురు నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరిగిన అవకతవకలు అక్రమాలపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది, రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ తీర్మానం మేరకు సిబిఐ ఎంక్వైరీకి రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి రిఫర్ చేశారు. విచారణ చేసి దీంట్లో జరిగిన అవకతవకలు అవినీతిని బయటపెట్టి బాధ్యులను శిక్షించండి అని. దీంతోనే ఆమె కోపం వచ్చింది. ఇక కేసీఆర్ పైనే సిబిఐ ఎంక్వైరీ చేశాక పార్టీ ఉంటేంది లేకపోతేంది అని చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే హరీష్ రావు వల్లనే కేసీఆర్కి మరకబడ్డదట. హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండలు, వాళ్ళ వల్లనే ఈ అవినీతి మరక కేసీఆర్కి అంటుకుంది. లేకపోతే ఆయన చాలా నిజాయితీపరుడు, నీతిపరుడు. ఆయన అసలు కడుపు కట్టుకొని పనిచేసిండు. ఆయనకున్న ఆస్తుల్ని అమ్ముకొని మొత్తం దాన ధర్మాలు చేసి రాజకీయాలు చేసిండు అన్నట్టు చెప్తుంది. మరి ఆయన అంత నిజాయితీపరుడో అంత నీతిపరుడో అయితే మరి అవినీతి అనకొండలు ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ల పాటు ఎట్లుంచుకుండా ఆయన అంత నీతివంతుడు. నీతికి అవినీతికి కుదరదు కదా. సంతోష్ రావట, హరీష్ రావట, మెగా కృష్ణారెడ్డి అట. ఈ గమ్మత్తేందో కానీ పీసీ ఘోష్ కమిషన్ కానీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తానంటుంది కానీ కేవలం రాజకీయ నాయకులు అధికారుల పేరు చెప్తుంది కానీ మెగా కృష్ణారెడ్డి పేరు చెప్పట్లే. నిన్న కవిత గారు తీశారు మెగా కృష్ణారెడ్డి పేరు. సరే ఇదంతా ఒక వెబ్సైట్ అయితే అవినీతి మరక కేసీఆర్ కట్టించింది హరీష్ రావు, సంతోష్ రావు. మరి కవిత కూడా జైలుకు పోయింది ఒక 6 నెలలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి. మరి అక్కడ కూడా మరక అంటింది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి. ఆ మరక ఎవరు అంటించినట్టు మరి అదేంటిదో అనేది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. హరీష్ రావు అయినా, లేదంటే సంతోష్ రావు అయినా, లేకపోతే కవితారావు అయినా, కేటీ రామారావు అయినా, వీళ్ళందరూ ఏదో ఇక కేసీఆర్ దేవుడు అన్నట్టు, మేమందరం చుట్టూ ఆయనకు బట్టలు అన్నట్టు ఇన్ని రోజులు చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ఆ బంగారు తెలంగాణ కథలన్నీ బయటపడుతున్నాయి. ఇక ఈయన కింద ఉన్న ఆయన కేటీ రామారావు చెబుతున్నాడు మా డైనమిక్ లీడర్ హరీష్ రావు అట 6 అడుగులు బుల్లెట్ అట. ఈ బుల్లెట్ సంగతి మంచిగా ఉన్న రోజులే ఉంటుంది. ఇప్పుడు ఈ 6 అడుగులు బుల్లెట్ అని చెప్పి కవిత కూడా గతంలో అన్నది మంచిగా ఉన్నప్పుడు 6 అడుగులు బుల్లెట్ హరీష్ రావు అని చెప్పింది. చాలా నిజాయితీ పరుడు అన్నది, కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు. మీరందరూ ఎవరికి దోచినంత వాళ్ళు తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇస్తే అవకాశాన్ని దోసుకోవటానికి వాడుకున్నారు. మళ్ళీ దానికి ముద్దు పేరు తెలంగాణ, బంగారు తెలంగాణ అని పెట్టి ఎక్కడక్కడ దోపిడీ చేశారు. ఎవరిందులో సుధపోస ఉన్నది చెప్పండి. ఈ మరక అంటున్నామా సుధపోసన? అవినీతి మరక కేసీఆర్ కంటించిన అంటున్నామా సుధపోస? సుధపోస అయితే జైల్లో 6 నెలలు ఎందుకు ఉంటుంది? ఈ 100,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన మొన్నటిదాకా చెప్పిండు కేటీ రామారావు. ఏం చెప్పిండు? అది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ అన్నాడు. మరి ఇదేంటిది? ఇప్పుడు కవిత అనేది ఏంటిది? కవిత మాట్లాడే మాటలు కాంగ్రెస్ కవిత, బీఆర్ఎస్ కవితనా, లేకపోతే జాగృతి కవితనా, కల్వకుంట్ల కవితనా? కవిత ఇప్పుడు కల్వకుంట్ల కవితనా, కాంగ్రెస్ పార్టీ కవితనా? మీరు పీసీ ఘోష్నే డైరెక్ట్గా జస్టిస్ పీసీ ఘోష్నే పీసీసీ ఎంట్రీ. మరి ఇలా కవితే స్వయంగా మాట్లాడింది. మీ పార్టీ ఎమ్మెల్సీ అవినీతి జరిగింది వాస్తవమే. ఆ అవినీతి అనకొండలో హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి, సంతోష్ రావు మీ రాజ్యసభ మెంబరు. మీ పార్టీలో మొత్తం అవినీతి మయమైందని చెప్పి మీ పార్టీ ఎమ్మెల్సీ చెబుతుంది. సరే పీసీ ఘోష్ కమిషన్నో, రేవంత్ రెడ్డి అంటేనో, కాంగ్రెస్ అంటేనో, ప్రభుత్వం అంటేనో పడకన్నది, కక్ష సాధింపు అన్నారు. మరి ఇదేంటిది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం అవుతుంది, పేక మేడ లెక్క కూలిపోతుంది అనేది అర్థమవుతుంది. మరి నిజంగానే కవిత ఈ అనకొండల గురించి ఇప్పుడే ఎందుకు చెబుతుంది? ఆమె ఎప్పటి నుంచో అనేక రకాల అంశాలపైన డిఫర్ అయి మాట్లాడుతుంది. మరి ఈ అనకొండల గురించి కరెక్ట్గా సిబిఐకి కాళేశ్వరం విషయాన్ని అప్పచెప్పిన తర్వాతనే ఈ అనకొండ విషయం ఎందుకు వచ్చింది? అది మరి కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ని మాట్లాడుతుందా అనేది ఒక డౌటు. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో డిస్టర్బెన్స్ చేయడానికి మాట్లాడిన మాటలెక్కనే ఉంది ఆమె కవిత మాట్లాడింది.
కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఒక డిస్టర్బెన్స్ చేయాలి, అది ఇంకొకరికి మేలు చేయాలనే ఒక దానికోసం మాట్లాడినట్టు ఉంది తప్ప ఇదేదో అవినీతి జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగిందని మాట్లాడినట్లేదు. నిజంగానే అవినీతి జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగింది, రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకున్నారు, ఇగో ఫలానా వాళ్ళు అంటే ఈరోజు తెలవాల మీకు. ఈరోజే మీరు బయటపెట్టింది కాదు, ఎప్పటి నుంచో మీకు తెలిసే ఉందంటున్నారు. ఈ తెలిసి ఉన్నప్పుడు ఎప్పుడో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నంటే ఇది ఎవరో వెనకుండి నడిపిస్తున్న కథ లెక్క ఉంది. ఆ కథలో పాత్రధారి మాత్రమేమో, సూత్రధారి వెనకాల ఎవరో ఉన్నారు. ఆ వెనకాల ఉన్న సూత్రధారి ఏ పార్టీ అని అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టు బయట చర్చ. ఇది ఇప్పుడు కేసీఆర్ బయటికి రావాలి చెప్పాలి. అత్యంత దుర్మార్గం అనమాట. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విధానాన్ని ఎక్కడ ఫాలో కావట్లేదు అంటానికి ఇదే దుర్మార్గం. ఇదే ఈటెల రాజేందర్ నోరిట్లా బయటికి మాట్లాడిండో లేదో సస్పెండ్ బర్తరఫ్ చేశారు. ఈ కవిత కొన్ని నెలల నుంచి మాట్లాడుతుంది, అయినా సస్పెన్షన్ లేదు, బర్తరఫ్ లేదు, ఏది లేదు. అంటే మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి మీ కుటుంబం కోసం ఎట్లా పాకులాడుతున్నారు అనేది అర్థమైంది. ఇక ఆమె కేసీఆర్ మంచోడు అని చెప్పడానికి ప్రయత్నం చేసి కేసీఆర్ నిరికిచ్చింది. ఇప్పుడు కవిత కేసీఆర్ మంచోడు అని చెప్పినట్టు లేదు, ఆమె పగతో అని చెప్పినట్టుంది. కేసీఆర్ సంగతి, నీ సంగతి ఇట్లా ఉన్నది, నన్ను పట్టించుకోవా, కేవలం కొడుకునే పట్టించుకుంటావు, ఇక నీ తాట తీస్తాగని అని చెప్తుంది. తాట తీస్తా ఎవరైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా అంటే సోషల్ మీడియాకో అని చెప్పినాడు, తండ్రికో అని చెప్పినట్టే ఉంది. మొత్తానికైతే ఒక భూకంపం లెక్క సునామీ తీసుకొచ్చింది కవిత బీఆర్ఎస్ పార్టీలో. ఈ సునామీ ఇప్పట్లో ఆగే సునామీ కాదు, ఇది నడుస్తూనే ఉంటుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఎక్కడైతే రాహుల్ గాంధీ సిబిఐ నమ్మనో, సిబిఐ మోడీ చేతిలో కీలుబొమ్మ అంటుండో అదే సిబిఐకి ఇచ్చి ఒక ఎత్తుగాడ ఫాలో అయిందా మరి ఏందో తెలవట్లేదు, కానీ మొత్తానికి ఒక ఎత్తుగాడు ఉంది అందులో. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి పోకుండా లాక్ చేసి పడేసిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా బీజేపీలోకి పోవాలంటే ఈ కాళేశ్వరం దాంట్లో హరీష్ రావు ఇంకోళ్ళు లాక్ అయిపోయింది. బీజేపీ తీసుకోదు, వీళ్ళు పోరు. ఎందుకంటే సిబిఐ కేసు అక్కడే ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీష్ రావుని బీజేపీలోకి తీసుకోవాలంటే లాక్ అయిపోయింది. ఇక వాళ్ళని ఎక్కడికి పోకుండా కట్టడి చేసిన అధికార పార్టీకి వాళ్ళు డబ్బులు సంపాదించిన వాడికి ఏం కావాలా, వాటిని కాపాడుకోవడానికి అధికార పార్టీ మాత్రమే వాళ్ళకి శ్రీరామ రక్ష. అధికార పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, పోరు, అక్కడ బీజేపీ ఉంది, అందులో పోవాలంటే సిబిఐ కేసు ఆలకాప చెప్పాను. ఇక వీళ్ళు ఎడు పోవాలి, కేసీఆర్ ఫ్యామిలీ ఇక కదిలే పని లేదు, ఉంటే అందులో ఉండాలి, లేదంటే ఇక వేరే ఇక ఆల్టర్నేటివ్ రాజకీయాలు పని చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ అయితే రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిండు. ఇక డైనమిక్ లీడర్ల గురించి చెప్తుండు కేటీ రామారావు. సిబిఐ విచారణపై బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం, విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తాం, మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చేస్తుంది బీజేపీ, ఏం చేస్తుంది సిబిఐగా చేయాల్సింది. మీరేం చేశారు వారు అదే చేస్తారు. మీరు సంవత్సరం పాటు పీసీ కోర్స్ కమిషన్ విచారణ నడిచి ఇదంతా రాజకీయ ఎత్తుగడకు తప్ప ప్రజలకు ఏమన్నా ఒరిగిద్దా అంటే ఏం ఒరిగేది లేదు. రాజకీయం కోసం, ఎత్తుగడ కోసం ఈ విచారణలు, కమిషన్లు, లేకపోతే సిబిఐ, ఏసీబీ ఇవి వాడుకుంటున్నారు తప్ప నిజంగానే అవినీతి పరులని, అవినీతి సొమ్ముని కక్కిచ్చే కార్యక్రమం ఎవడు చేయట్లేదు. ఇక ఏం చేస్తుందో చూద్దాం, వెయిట్ చేద్దామంటే ఇక వాళ్ళు నాన్స్తారు, దాన్ని వాడుకుంటారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని ఇక అటు ఇటు చేసే కార్యక్రమం చేస్తారు. కవితపై వేటట, హరీష్ రావు, సంతోష్ రావుపై కామెంట్స్ ఎఫెక్టివ్. నేడో రేపో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల్లో ఎమ్మెల్సీ స్టాఫ్ రిమూవ్. కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్టు. సింహం సింగిల్గానే వస్తుందంటే హరీష్ రావుకు సపోర్టు. మద్దతు పలికిన కేటీఆర్, ప్రస్తుతం విదేశాల్లో హరీష్ రావు ఉండట. కవితపై ఏటు, హరీష్ రావు, సంతోష్ రావు పైన కామెంట్ చేసిన ఎఫెక్ట్ అట. ఇక నిన్న సోషల్ మీడియా గ్రూపుల్లోంచి తొలగించారట. మీకు సోషల్ మీడియా గ్రూపుల్లోంచి తొలగించడానికే 3 నెలలు పట్టింది. కవిత లెటర్లు బయట పెట్టి తండ్రి మీద, కొడుకు మీద, రకరకాల బీఆర్ఎస్ పార్టీ మీద రకరకాల కామెంట్లు చేసి దెయ్యాలు వేదాలు వల్లించింది ఆమెని కనీసం బీఆర్ఎస్ గ్రూపుల్లోంచి డిలీట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. అదే ఈటెల రాజేందరు, అదే ఇంకా కొంతమంది నాయకులను తొలగించడానికి క్షణాలలో తొలగించారు, బర్తరఫులు చేశారు. ఇక మీ న్యాయం ఏందో, మీ ధర్మం ఏందో అర్థమవుతుంది. కాబట్టి మొత్తానికైతే వెయిట్ వేసే అవకాశం ఉందట. ఇరకాటంలో బీజేపీ, సిబిఐ కాళేశ్వరం విచారణ బాధ్యతలు. ఏముంటుంది, ఇరకాటం ఏముండదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలోంచి బీజేపీ పార్టీలో జాయిన్ అయితే కేసీఆర్ ఎవరైతే జాయిన్ అయ్యే అవకాశం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కాదు, కేవలం కేసీఆర్ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు, సంతోష్ రావు, హరీష్ రావు, లేకపోతే కేటీఆర్,
లేకపోతే ఇంకొకళ్ళు ఇక ఆ ప్రయత్నాలు చేయదు కదా, గేట్ లాక్ పెట్టిండు. రేవంత్ రెడ్డి బీజేపీ గేట్కి లాక్ వేసిండు, అనూహ్యంగా గేట్ లాక్ పడేసిండు. మిగతా నాయకులు పోతారు మళ్ళీ. ఆయన వ్యూహం ఏంటంటే కేసీఆర్ కుటుంబం ఒంటరి కావాలి, కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉన్న బీఆర్ఎస్ నాయకులు మొత్తం జంప్ అవ్వాలి, ఏదో ఒక పార్టీ అటు కాంగ్రెస్ బీజేపీ చూసుకోవాలి. ఇక అప్పుడు ఒంటరి అవుతారు, ఏకాక అవుతారు. ఆటోమేటిక్గా ఇక అది పేకమేడలాగా కూలిపోద్ది. ఆ వ్యూహంలోనే ఇరకాటం అనేది. ఇక వాళ్ళు ఇరకాటం ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు కూడా గేమ్ ప్లాన్ చేస్తారు. ఒక కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి మిగతా వాళ్ళని తీసుకుంటారు. ఇక బీజేపీలోకి వలసపోతారు ఇక ఒక్కొక్కళ్ళు. ఇక అప్పుడు పార్టీ ఏకాక అయ్యే అవకాశం ప్రమాదం ఉంది. ఆటోమేటిక్గా పార్టీయే ఇక అగమ్య గోచరం. ఇక ఆ కవితనే చెబుతున్నా, పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, కేసీఆర్ పైన ఎంక్వైరీ చేశాక అని చెప్పి. ఇక అసలు ఏదో కేసీఆర్ ఇక అత్యంత నీతిపరుడైనట్టు, సత్య హరిశ్చంద్రుడైనట్టు ఇక ఆయన పైనే ఇది వస్తే అంటే ఇక ఆయనేమి అత్యంత సత్య హరిశ్చంద్రుడైతే మీరు అసలు ఉంటారు రాజకీయాల్లో. ఆయన నిజంగానే సత్య హరిశ్చంద్రుడు అయి ఉంటే, నా కొడుకు ఆయన బిడ్డ ఆయన ఒకటే అవినీతి చేస్తే తెసిపోయి లోపటేస్తా అన్నాడు, 6 నెలలు జైల్లో ఉంటే మిమ్మల్ని పార్టీని సస్పెండ్ చేయలే. ఇక ఆయన సత్య హరిశ్చంద్రుడు ఎట్లయితుడు, ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ ఇస్తేంది. మొత్తానికైతే బీజేపీ పాత్ర ఎట్లా ఉండబోతుంది, బీజేపీ పాత్ర పట్టి రేపు బీఆర్ఎస్ పార్టీల ఉనికి ఉంటుంది. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు. మరి మనమేంటిదో ఇంకెంతమంది ఉన్న అనకొండల పేర్లు చేతిపోయారు, రోజుకొకళ్ళు చెప్తారు. ఎందుకు మీరు కేటీఆర్ది ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు మీరు ఈ అవినీతి అనకొండలు అని వాళ్ళు చెప్తే వాళ్ళు మిమ్మల్ని అంటారు. అయ్యాలనలే, మీరు జైలుకి పోయిన రోజు నెంబర్ 1 మా కవిత. ఇప్పుడేమో ఒక హరీష్ రావు 6 అడుగులు బుల్లెట్ అయితే ఆమె 4 అడుగులు, మరి 5 అడుగులు అయ్యాల. ఈ అందరు బుల్లెట్లే. ఈ బుల్లెట్లన్నీ జైలుకు పోయే అవకాశం వచ్చింది. ఇప్పుడు మొత్తం నీతిపరులే పాపం, మొత్తం కడుపు కట్టుకొని పనిచేశారు, ఉన్న ఆస్తులు అమ్ముకొని రెంట్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కవిత కానీ. వాళ్ళకి అసలు ఆస్తులే లేవు పాపం, అంతా బంగారు తెలంగాణ కోసం త్యాగం చేశారు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. పచ్చని కాపురంలో ఇన్స్టా స్విచ్ అట. ఇన్స్టాగ్రామ్ పచ్చని కాపురంలో స్విచ్ పెట్టింది నిన్న జగదగిరిగుట్టలో. ఇద్దరు లేచిపోయారు, చంపుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవి ఉంటాయి. అది మంచికి ఉపయోగించుకుంటే మంచి జరిగింది, చెడుకు ఉపయోగిస్తే ఇట్లా పచ్చని కాపురాల స్విచ్లు వస్తాయి. జగదగిరిగుట్టలో ఉంటారట. ఇద్దరు లవ్ మ్యారేజ్ అట, ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం. ఆయనదేమో కరీంనగరు, ఆమెది ఖమ్మం. మళ్ళీ వీళ్ళ లవ్ కూడా ఎట్లా జరిగింది, ఆయన చదువుకున్న కారణం ఇంకో దగ్గర జరగలే. ఒక రాంగ్ కాల్లో రాంగ్ కనెక్షన్ అయ్యారు. ఒక రాంగ్ కాల్లో కనెక్షన్ అయ్యి ఆ రాంగ్ కాలు ఒక రాంగ్ లవ్కు దారి చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని 3 పిల్లలను కన్నారు, 3 మగపిల్లలే. మంచిగా సంసారం చేసుకోవచ్చు, బతకడానికి హైదరాబాద్ వచ్చారు, బతుకుతున్నారు. ఈ లోపల ఆయన ఏదో పని చేసుకుంటాడట, ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉండి ఆ పిల్లలు స్కూల్కి పోయాక ఉన్న పని ఉంది, సెల్లే కదా. ఇక సెల్లు చూసుకుంటూ మొబైల్లో ఇన్స్టాలో ఎవడో తగిలిండు. ఆ ఇన్స్టాలో తగిలినోడు కర్నూలు అట, ఆంధ్రప్రదేశ్. వానితోనే ఇక ఆ పరిచయం కాస్త లవ్ దాకపోయింది, మాట్లాడటం, మాటలు అన్నీ అయిపోయినాయి. కథ అయిపోయి ఏ కాడికి వచ్చిందంటే, నువ్వు వద్దు, నీ పిల్లలు వద్దురు నాయన, నాకు వాడు కావాలా, కర్నూలులో ఇన్స్టాలో పరిచయం అయినోడు కావాలా, నేను వెళ్ళిపోతా అంటుందట. ఈ ఘర్షణ జరుగుతుంటే నిన్న ఇక నేను ఉండను, వెళ్ళిపోతాను అక్కడికి, ఇక నీతోనే ఉండలేను, నాకు వాడే ముఖ్యం అని చెప్పి, ఇన్స్టా పరిచయంలో అయినవాడు ముఖ్యం అని చెప్పి ఇక ఇంట్లో నుంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేసిందట, పిల్లల్ని వదిలిపెట్టి. అప్పుడు వేసిండాడు, మెడకాయ కోసి పడేసిండట. ఆవేశం వచ్చింది, మెడ కోసి పడేసి వాడు కూడా మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకుని ఇద్దరు తెచ్చారు. ఇప్పుడు పిల్లల్ని అనాథం చేశారు. ఇది ఇన్స్టాలో పచ్చని కాపురంలో ఇన్స్టా స్విచ్ అంటే ఇదే. నెట్లో పరిచయమైన వ్యక్తి కోసం భర్త, 3 పిల్లలను వదులుకునేందుకు సిద్ధపడిన భార్య, విడాకులు ఇచ్చేస్తానంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయేందుకు సిద్ధం. తట్టుకోలేక భార్య గొంతు కోసి మణికట్టు కోసుకున్న భర్త. జగదగిరిగుట్ట ఎల్లమ్మ బండలో ఘటన, భార్య పరిస్థితి విషమం. ఇక విషమం ఎక్కడిది, ఉంటేది పోతేది. 3 పిల్లలు, లవ్ మ్యారేజ్, మళ్ళీ పనికిమాల లవ్ మ్యారేజ్, రాంగ్ కాల్లో లవ్. అది
ఈమెకైనా వాడికైనా కొద్ది సోయి ఉండాలి. రాంగ్ కాల్‌లో లవ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకొక రాంగ్ కాల్ వద్ది. మళ్ళీ ఇది ఉంటదా పోద్దా అని వాడు ఆలోచించుకోవద్దు. ఆమైనా ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు ఉత్త రాంగ్ కాల్‌లోనే లవ్‌లో ట్రాప్‌లో పడితే నువ్వు, ఇప్పుడు ఈడితోని పెళ్ళయ్యాక ఇంకొక రాంగ్ కాల్ ఏదొద్ది. మొబైల్ అన్నాక రాంగ్ కాల్‌లు వస్తూనే ఉంటాయి. ఇక ప్రతి కాల్‌కి ఒక స్టోరీ, లవ్ స్టోరీ అయితే ఇక అది సంసారం నిలబడే సంసారమా? అది కాపురం అంటారా? ఇది 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహంతో భర్తతో 13 ఏళ్ల బంధం, ముగ్గురు పిల్లలు. ఇవన్నీ దిగదుడు అనుకుంది ఆ వివాహిత. ఎందుకు? ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి కోసం నీకు విడాకులైన ఇస్తాను తప్ప ఆ వ్యక్తిని నేను వదులుకోను అని భర్త ముందు కండిషన్ అట. అని ఆమె స్పష్టం చేసింది. తట్టుకోలేని ఆ భర్త విచక్షణ కోల్పోయి కత్తితో ఆమె గొంతు కోశాడు. తర్వాత తన మణికట్టు కోసుకుండు. జయగిరిగుట్టలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిఐ నరసింహం వెల్లడించిన వివరాల ప్రకారం వాసాల శ్రీధర్ అట ఈయన పేరు. 34 సంవత్సరాలు. కళ్యాణి 33 సంవత్సరాలు. భార్యాభర్తలు. శ్రీధర్దేమో కరీంనగర్ జిల్లా, కళ్యాణ్ది ఖమ్మం జిల్లా. వీరిది ప్రేమ వివాహం. ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. శ్రీధర్ కళ్యాణి దంపతులకు 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ల వయసు ముగ్గురు కుమారులుండ్రు. బతుకుదేర కోసం ఇక్కడికి వచ్చారు. ఇదనమాట. పచ్చని కాపురంలో ఇన్‌స్టాల్ స్విచ్ పెడతాయంటే అయి పెట్టట్లే, మనమే పెట్టుకుంటున్నాం. అయ్యేందుకు పెడతాయి? ఇది ఒక వార్త. రైట్. ఇంకోటి ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్. ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కి మరకట. ముగ్గురు వల్లనే వాళ్ళు అంటున్నారు బయట జనాలు. అంటే కేసీఆర్కి మరక కవిత వల్ల కూడా వచ్చింది, జైలుకు పోయింది కదా అని చెప్పి. ఏ సవాలుకైనా సిద్ధం, నన్ను కొందరు నక్సలైట్ అన్నందుకు బాధపడలేదు. నేను ఇచ్చిన తీర్పులో వారు ఒక్క అక్షరం కూడా మార్చలేరు. ఇండియా కూటమి అభ్యర్థిని గాను, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని. ఎన్నికల సంఘం ఇదే ధోరణితో వెళితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరిచయ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తెలుగు ఎంపీలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే హోంమంత్రి అమిత్ షా పదే పదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ల పైన కామెంట్ చేసిండు. వాస్తవంగా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఒక జడ్జి ఇచ్చిన తీర్పుని నువ్వు అవసరమైతే సవాల్ చేయి, అప్పీల్ చేసుకో, కానీ దాన్ని రాజకీయంగా తప్పుపట్టే కార్యక్రమం చేయొద్దు. కానీ చేసిండు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వాళ్ళ కూటమికి వ్యతిరేకంగా నిలబడుతుంది కాబట్టి. ఆయన నిన్న అంటాడు, ఏ సవాలుకైనా సిద్ధం, ఒక్క అక్షరం కూడా నేను ఇచ్చిన తీర్పులో ఒక్క అక్షరం కూడా మార్చలేరు మీరు, ముమ్మాటికి కరెక్ట్ అయిన జడ్జిమెంట్ అని చెప్తుండు. మరి ఇక వాళ్ళు రాజకీయం అడ్డం పెట్టుకొని రకరకాల విమర్శలు. కవిత ఆరోపణల వెనక కుట్ర ఉందట. పార్టీ కోసం అనేక మంది తమ శక్తియుక్తులు వెచ్చించారు. పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించండి, పార్టీ అధినేతకు ముఖ్య నేతల విన్నపం. కేసీఆర్ను కలిసిన కేటీఆర్, జగదీష్ రెడ్డి, వేముల పల్లా. హరీష్ 6 అడుగుల బుల్లెట్ అంటే ఎక్స్లో బీఆర్ఎస్ పోస్టు. డైనమిక్ నాయకుడు హరీష్ అంటూ కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసిండట, రీట్వీట్. కవిత ఆరోపణలైన కుట్ర ఉంది. ఎవరు చేశారు కుట్ర? ఆమె నా పైనే కుట్రలు చేశారంటుంది. నా పైనే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కుట్రలు చేస్తున్నాయి అంటుంది. లేదు కవిత అనే కుట్ర చేస్తుందని నేను ముఖ్య నాయకులు పోయి కేసీఆర్కి చెప్పారట. కుట్ర చేస్తుంది కాబట్టి సస్పెండ్ చేయాలి, మనం ఉంచొద్దు అని. ఆమె పైన పార్టీ శ్రేణులు కూడా బగ్గున అంటున్నాయట. ఈ కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు ముప్పెట దాడి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇంటర్నల్గా చర్చించాల్సిన అంశాలని బయట ఓపెన్గా మాట్లాడి ఇంకా పార్టీని ఇంకా ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం, గందరగోళం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక శ్రేణులలో ఒక అయోమయాన్ని సృష్టించారు. దీనివల్ల దీని వెనక ఏదో కుట్ర ఉంది, ఆ కుట్ర చేపిస్తున్నది ఎవరు అనేది వాళ్ళు ఒక చర్చ చెప్పారట. వాళ్ళు కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర కోణంలోనే ఈ సిబిఐ ఎంక్వైరీ కానీ, సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఏమో ప్రెస్ మీట్ పెట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఆమెను బయటికి పంపించాలనే ఒక పట్టుదల అయితే పెట్టారట. మరి ఏం చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ మీద ప్రేమతోని వదిలేస్తాడా, పక్కకు పెడతారా అంటే పక్కకు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ నష్టం జరుగుతుంది కాబట్టి.
కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. కవిత వ్యాఖ్యలతో రుజువైందట, పీసీ ఘోష్ కమిషన్తో రుజువు కాలే. ఆయన చెప్తుండు కవిత వ్యాఖ్యలతో రుజువైందని. రైట్, వెలుగు చూద్దాం. కేంద్రం కోర్టులో కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంతో దర్యాప్తు సెంట్రల్ కన్సర్న్లోనే. బీజేపీ సర్కారుతోనే బీఆర్ఎస్ చెక్ పెట్టే వ్యూహం. రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా 3 ఏళ్ల కిందట కేసీఆర్ జీవో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలు. సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషను, జీవో ఇవ్వనన్న రాష్ట్ర సర్కారు. ఈ సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషను, జీవో కూడా ఇస్తారట ఈరోజు. కేంద్ర హోంశాఖకి లెటర్ కూడా రాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇమీడియట్లీగా కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉండండి అని, ఎంక్వైరీ చేయండి అని అడుగుతుంది. తీవ్రంగా నష్టపోయిన ఒక్కో జిల్లాకు 10 కోట్లట. సాధారణ నష్టం ఉన్న జిల్లాకు 5 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 5 కోట్లు 10 కోట్లు ఏడదాలుతాయి. 2 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టపోయింది. ఈ రాజకీయాలతో అసలు ఆ వరదలు వచ్చిన పంటలు నష్టపోయిన రైతులను ఓడి మాట్లాడలే. మొత్తం ఈ రాజకీయాలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, కాళేశ్వరం రిపోర్టు, దీనిపైనే చర్చిస్తాం తప్ప వరదలు వచ్చి పాపం పంటలు వాళ్ళు వరదలు కొట్టపోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలే. 10 కోట్లు ఇస్తారు జిల్లాకి. ఈ 10 కోట్లు ఎక్కడ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, దేనికి సరిపోవు. ఎకరానికి ఇంత అని ఇచ్చి పంట నష్టపరిహారాన్ని లెక్కేసి అందరికీ నష్టపోయిన వాళ్ళందరికీ ఇస్తే తప్ప బీసీ బిల్లులు ఆమోదించండి. గవర్నర్ కోరిన ఆల్ పార్టీ నేతలు, సిపిఐ బీఆర్ఎస్ నేతలు అటెండు. బీజేపీ గైరాజరైందట. అన్ని పార్టీల నాయకులు పోయారు. సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ కూడా ఉందట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంట పెట్టుకొని పోయారు. గవర్నర్ కలిసి మేము పంపిన బీసీ బిల్ని తొందరగా ఆమోదించి పంపండి అని. ఇక ఆయన మళ్ళీ ఏజీకి లెటర్ రాస్తారేం గవర్నర్ గారు, దీన్ని లీగల్ అడ్వైస్ తీసుకోవాలని. రైట్. దివ్యాంగుడిపై సర్కారు కారుణ్యం అట. 18 ఏళ్ల తర్వాత ప్రజా దర్బారుతో కారుణ్య నియామకం. కొత్తగూడెం జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్గా రామకృష్ణకు ఉద్యోగం. కారుణ్య నియామకం కోసం ఓ దివ్యాంగుడు 18 ఏళ్లు చేసిన పోరాటం ఫలించింది. కర్ణాటి నాగేశ్వరరావు అట. కొత్తగూడెం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ 2007లో అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి భార్య కర్ణాటి రాణి, దివ్యాంగుడైన కొడుకు రామకృష్ణ, మరో కొడుకు కోటేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు మృతితో అప్పటికే 21 ఏళ్లున్న పెద్ద కొడుకు కర్ణాటి రామకృష్ణ కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పలు కారణాలతో సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ట్రిబ్యునల్ను ఆశ్రయించగా 2013 అక్టోబర్లో రామకృష్ణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదంటే. చిన్న కొడుకు కోటేశ్వరరావుకు వివాహమై ఆటో నడుపుతూ కుటుంబంతో విడిగా ఉంటున్నాడు. రామకృష్ణ మాత్రం తల్లితో ఉంటున్నాడు. 2023లో ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్కు వెళ్ళి కారుణ్య నియామకం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చారు. ఇటీవల కర్ణాటి రామకృష్ణ వినతి పత్రాన్ని సీఎంఓ అధికారులు పరిశీలించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తెచ్చారు. మంత్రి ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో కర్ణాటి రామకృష్ణను ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వరావుపేట సబ్ డివిజన్ ములకపల్లి మండలంలో పోస్టింగ్ వచ్చింది. ప్రజా దర్బారు ద్వారా న్యాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కకు కర్ణాటి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. 2007 ఎక్కడ, 2025 ఎక్కడ అంటే దాదాపు అవి ఒక 10 ఏళ్ళు. 2007 అంటే 18 సంవత్సరాలు పోరాటం చేసిండు. అంటే న్యాయంగా రావాల్సిన హక్కు కోసం. అది ప్రజా దర్బార్ ప్రజావాణి పేరుతోని ప్రగతి భవన్లో పెట్టారు. దాంతో మేలైందట. ఇది ఈ మధ్యకాలంలో ప్రతి మంగళవారం, శుక్రవారం రాష్ట్రం నలుమూల నుంచి ఈ ప్రజా దర్బార్కి అనేక సమస్యలతో వస్తూ ఉంటున్నారు. అక్కడ ఇచ్చిన వాటిలో చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతున్నాయి. అక్కడికక్కడికే కాకపోయినప్పటికీ కనీసం ఆ జిల్లా కలెక్టర్కో సంబంధిత అధికారులకో ఎండార్జ్ చేసి చిన్న చిన్న సమస్యలకు కూడా ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి కింద ఉన్న యంత్రాంగం పట్టించుకోవడం వల్ల. ఇదేంది, ఇది అదే సమన్వయ లోపం. 18 ఏళ్ళు తిరగాల ఒక దివ్యాంగుడు కారుణ్య నియామకానికి, కంపాషనేట్ గ్రౌండ్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి 18 సంవత్సరాల జీవితంలో సగభాగం అయిపోయాయి సర్వీసు. ఇంకెక్కడిది? ఆ రోజు పోస్టింగ్ ఇచ్చి ఉంటే ఈరోజు ఆయన ప్రమోషన్లో ఎక్కడుండేటోడు. 18 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో సబార్డినేట్కి ఇచ్చారట. వాస్తవంగా ఆయన కోర్టుకు పోవాలి. గవర్నమెంట్ పైన ఇన్ని సంవత్సరాలు నష్టం చేసినందుకు కోర్టుకు పోవాలి. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయితే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే. ఇది కారుణ్య నియామకానికి సంబంధించి.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.